శ్రీ అష్టకాల భైరవ స్వామి దేవాలయం బొమ్మరాజుపల్లి. ఈ గ్రామం పలమనేరు నుండి 13, పుంగనూరు నుండి 19, పలమనేరు ములబాగిలి రోడ్డులోని 4 రోడ్ల కూడలి నుండి 9 కిలోమీటర్ల దూరములో ఉంది. ఈ గ్రామం రాజుల పరిపాలనా కాలము నుండి ఒక పాళ్యం కేంద్రంగా కొనసాగినది. బొమ్మరాజు పరిపాలించుటచే బొమ్మరాజు పాళ్యంగా, అనంతర కాలంలో ప్రస్తుతం బొమ్మరాజుపల్లిగా జనవాడుకైనది. ఇక్కడ మురుసు కాపుల గురుపీఠం ఉండేది. సమీపంలో ఒక దొన గురువుల మఠము, సత్రములు ఉండేవి. పురాతనమైన ఈ గ్రామ సమీపంలో ఎదురుబండపైన శ్రీ భైరవీ సమేత అష్టకాల భైరవ దేవాలయం ఉంది. భైరవేశ్వర స్వామి దేవాలయం అని కూడా అంటారు. చాలా దేవాలయాలలో ఆది దేవుడు వినాయక స్వామితో పాటు క్షేత్రాన్ని నడిపించే, రక్షించే ప్రసిద్ధ శక్తిగా, క్షేత్రపాలకునిగా కాలభైరవుని ఈశాన్యంలో ప్రతిష్ఠిస్తారు. పూర్వం రాజులు తమ రాజ్యంలో కరువు కాటకాలు, దుఃఖాలు, యుద్ధాలు, రోగబాధలు రాకుండా కాపాడమని కాలభైరవుని కొలిచేవారు. అంతటి మహిమాన్విత శక్తి ఉన్న కాలభైరవ స్వామికి ఇక్కడ ప్రధాన ఆలయం ఉంది. 108 శివలింగాలతో 39 అడుగుల ఎత్తున గోపురం వలె తీర్చిన గర్భాలయం అద్భుతంగా ఉంది. ఈ ఆలయంలో స్వామివారు ఐశ్వర్యపీఠంపై పూర్వాభిముఖంగా కొలువై భక్తుల పూజలు అందుకుని కోరికలు తీరుస్తున్నారు. రంగమండపములో ఇరువైపులా వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, భైరవీమాత దేవతలుండగా, ప్రవేశంలో శ్రీ కాలభైరవ ఉత్సవమూర్తి, శ్రీ మారెమ్మ పంచలోహమూర్తులు ఉన్నాయి. తరువాత ప్రవేశ మండపంలో ఎదురుగా శునక వాహనము, బలిపీఠము, రాతి దీపస్తంభములున్నాయి. కాగా స్వామివారు తనకు పరివార దేవతలుగా తన ఆలయం చుట్టూ తూర్పు ఈశాన్యంలో సంహార భైరవుడు, ఉత్తర ఈశాన్యంలో కపాల భైరవుడు, ఉత్తర వాయువ్యంలో భీషణ భైరవుడు, పశ్చిమ వాయువ్యంలో ఉన్మత్త భైరవుడు, పశ్చిమ నైరుతిలో క్రోధ భైరవుడు, దక్షిణ నైరుతిలో చండ భైరవుడు, దక్షిణ ఆగ్నేయంలో రురు భైరవుడు, తూర్పు ఆగ్నేయంలో అసితాంగ భైరవుడు అను అష్టభైరవులను బలమైన దేవతలుగా స్థాపించుకున్నారు. ఆవరణలో నైరుతిలో 56 అడుగుల ఎత్తైన కాలభైరవ స్వామి విశ్వరూప దర్శన విగ్రహం ఈ ఆలయానికి అద్భుతమైన ఆకర్షణగా, కాలభైరవ పీఠంను చిహ్నముగా నిలబడి ఉంది. ఇంకా ఆలయ ఆవరణలో దక్షిణాగ్నేయంలో వినాయక స్వామికి ఉత్తరాభిముఖ ఆలయం, 29 అడుగుల ఎత్తైన శివలింగము గోపురంగా తీర్చబడి ఉంది. అలాగే ఉత్తరాన శ్రీ శనీశ్వర స్వామి ఆలయం, శ్రీ మునీశ్వర స్వామి ఆలయం, శ్రీ వేమన స్వామి ఆలయం ఉన్నాయి. ఈశాన్యంలో నవగ్రహాలయము, నాగదేవతల అశ్వత్థ కట్టలు ఉన్నాయి. ఈ ఆలయంలో నిత్యము 3 అర్చకులచే శైవాగమ రీత్యా పూజాభిషేకములు జరుగుతాయి. వార పూజలు, పక్ష పూజలు, మాస పూజలు, వార్షికోత్సవ పూజలు ఉంటాయి. పండుగ పర్వములందు పూజలుంటాయి. నవరాత్రులకు 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక అలంకారంలో పూజలుంటాయి. దుర్గాష్టమి రోజున చండీ హోమం ఉంటుంది. మహాశివరాత్రికి 5 రోజుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలుంటాయి. జాగరణ రోజు ఇసకేస్తే రాలనంత జనం వస్తారు. వీధి నాటకాలు, హరికథలు, భరతనాట్యము, లింగదారుల నంది ధ్వజోత్సవము, అగ్నిగుండములు, కత్తిసాము, కర్రసాము, కోలాటములు, చెక్క భజనలు, పిల్లన గ్రోవులు, బాణసంచాలతో, విద్యుత్ దీపాల అలంకరణలతో, ఇంకా ఇతర జానపద వేడుకలతో ఆ రోజు భూలోక వైకుంఠమా అన్నంత భ్రమింపజేస్తుంది. స్వామి అమ్మవార్ల గుడి చుట్టూ మెరవని ఉంటుంది. కోరికలు తీరిన వారు అమ్మవారిని, స్వామివారిని ప్రాకారోత్సవం జరిపిస్తారు. కోరికలు తీరిన వారు స్వామివారికి తలనీలాలు సమర్పిస్తారు. ఆలయంలో గోపూజలుంటాయి. పొంగనూరు జాతి ఆవు పూజకు సర్వశ్రేష్టం. దోష నివారణలకు హోమాలు జరుగుతాయి. ఆలయంలో ప్రతి అష్టమికి ఏడాదికి 24 అష్టములందు ఉమ్మెత్త భైరవ హోమము, స్వర్ణాకర్షణ భైరవ హోమము, రుద్రాభిషేకము, శివకోటి ఉంటాయి.
వ్యాపార వ్యవసాయ నష్టాలకు, ఆర్థిక బాధలకు, అనారోగ్యాలకు, వివాహ సమస్యలకు, కుటుంబ సమస్యలకు, సంతానలేమికి, ఉద్యోగం లేకపోవటం, కోర్టు కష్టాలు, ఇతర దుఃఖాలు ఉన్నవారు బూడిద గుమ్మడికాయలలో లేదా కాకరకాయలలో లేదా నిమ్మకాయలలో దీపం పెట్టి దేవునికి సమర్పిస్తున్నారు. ఇలా 3 అష్టములు 5 అష్టములందు పెట్టడం సాంప్రదాయంగా వస్తోంది. కాగా ఇక్కడ స్వామివారు వాస్తుశాస్త్రము, జాతకములు, పంచాంగముల సమన్వయముతో కోరి వచ్చిన వారికి సమస్య పరిష్కారములు, పూజలో ఉంచిన అష్టబంధనలు, రుద్రాక్షలు బహూకరిస్తారు. లోక కళ్యాణం కోసం అనేక పూజా కార్యక్రమాలు, హోమాలు జరుపుతారు. సంఘసేవా కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. ధర్మ ప్రచారం, హిందూ సమ్మేళనాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తారు. ఇంకా ఇక్కడ శ్రీ వినాయక స్వామి వారి ఆలయంలో నిత్య పూజలు ఉంటాయి, అభిషేకాలు ఉంటాయి. వినాయక చవితికి ప్రత్యేక అలంకారాలు, విశేష పూజలు ఉంటాయి. గణపతి హోమాలు ఇక్కడ ప్రత్యేకత. శ్రీ శనీశ్వర స్వామి ఆలయంలో నిత్య పూజాభిషేకములు ఉంటాయి. అమావాస్యకు హోమాలు, శనికోటి పారాయణం ప్రముఖంగా ఉంటాయి. అన్నదాన సమారాధనలు ఉంటాయి. ప్రతి శనివారం తైలాభిషేకము, పంచామృతాభిషేకము ప్రత్యేకంగా జరుగుతాయి. నక్షత్ర దోష, గ్రహదోష పూజలు జరుగుతాయి. శ్రీ మునీశ్వర స్వామి ఆలయంలో నిత్య పూజలు ఉంటాయి. ఆదివారం, బుధవారం, గురువారాల గొప్ప పూజలు ఉంటాయి. పిల్లలకు మునిదేవర్లు, పేరుదేవర్లు, కేశఖండనోత్సవాలు జరుగుతాయి. కర్ణభూషణ కార్యక్రమాలు విరివిగా ఉంటాయి. నాగదేవతలకు నిత్య పూజలు, నాగపంచమి, వినాయక చవితి పండుగలకు గొప్ప పూజలు, వ్రతాలు ప్రారంభిస్తారు. నాగదోష పూజలు జరుగుతాయి. ఈ బృహత్తరాలయ నిర్మాతలు మరియు వంశపారంపర్య ధర్మకర్తలు శ్రీ కాలభైరవ గురు పీఠాధిపతులు శ్రీమతి ములాతి నాగవేణి, శ్రీ ములాతి శ్రీరాములరెడ్డి సిద్ధాంతి స్వాములు. ఈ భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉండుదాకా ధర్మ సంస్థాపనార్థం మేము నిర్మించిన ఈ ఆలయం వెలగాలని ఆశిస్తూ, ఈ ధర్మాన్ని కాపాడిన వారిని కాలభైరవుడు దీవించునని, ఈ ధర్మానికి అపచారం చేసిన వారిని ఆ కాలభైరవుడే శపించునని ఆశిస్తున్నారు. ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చూసేందుకు అవకాశం పొందండి. వందలాది దేవాలయాల చరిత్రలు, స్థల పురాణాలు ఈ వీడియోల ద్వారా మీరు చూసి సంతోషపడవచ్చు.